హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరికలతో ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు మినపప్పు వేసుకొని దానికి ఒక 4-5 మెంతులు వేసుకొని కడిగి వాటర్ పోసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. కడగడానికైనా నానబెట్టుకోవడానికైనా రాగి మెందులోని వాటర్ని వాడండి. అలాగే 2 గ్లాసుల అరికెలను కూడా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల అరికెలు పడుతుంది. ఆరు గంటల తర్వాత వీటిని అట్టుపిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బుకోవాలి. నైట్ అంతా పులియబెట్టాలి. ఎర్లీ మార్నింగ్ కొంచెం ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము. ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పిండి వేసుకోవాలి. నూనె రాసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము. అలాగే మిగతా ప్లేట్లకు కూడా ఇడ్లీలు వేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని 2 గ్లాసులు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు స్టీమ్ చేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అట్టుపిండిని అట్టులా వేసుకోవాలి.
కొంచెం ఆయిల్ వేసి కాలనివ్వాలి. చూసారు కదా, అటు రెడీ అయిపోయింది. తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. అలాగే ఇంకో అట్టు వేసుకుందాము. చూసారు కదండి, అటు రెడీ అయిపోయింది. దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే అరికెల అట్టు ఇడ్లీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ మెయిల్లో పొందాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాన్ని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.